తెలివి తక్కువవాడు, అజ్ఞాని, మూర్ఖుడు లేదా వెర్రివాడు అని పిలవడం సానుభూతి అని మీకేమన్నా తెలుస్తోందా? కాబట్టి మీరు ఎవరినైనా సరే ఆ రకమైన పేరుతో పిలవడం కొనసాగిస్తే మీరు వారిని పిలిచే వ్యక్తి నుండి మీ హృదయం దూరం అవుతుంది. దీనికి మచ్చుగా విష్ణు సహస్రనామాలలో అవిజ్ఞాత అని ఒక అద్భుత నామం ఉంది. తెలుసుకోలేనివాడు అని భాష్యం చెప్పారు. ఆయనను ఎవరు తెలుసుకోగలరు కనుక అవి ప్లస్ జ్ఞాత, అవిజ్ఞాత. అవి అంటే రక్షణ, జ్ఞాత అంటే తెలిసినవాడు. జీవులను అందరినీ ఎలా రక్షించాలో తెలిసిన నైపుణ్యం కలవాడు అని కూడా భాష్యం చెప్పారు. ఆయన రక్షణే కదా మనకు శ్రీరామ రక్ష. కానీ నేరుగా చూస్తే ఆ ప్లస్ విజ్ఞాత, నా ప్లస్ విజ్ఞాత అంటే తెలివి లేనివాడు అని కూడా అర్థం. వెర్రిబాగులవాడని కూడా అర్థం. ఇది నిజమేనట. కుర్తాళ్వార్ అనే విష్ణు భక్తుడు, నువ్వు వెర్రిబాగులవాడివయ్యా స్వామి, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా శరణాగతి తండ్రి అంటే చాలు రక్షించేస్తావు అన్నారట. ఓ వేద పండితుడు ఉంటారు, లేకపోతే ఓ పెద్ద ప్రొఫెసర్ ఉంటారు, కల్లా కపటం తెలియదు. ఆయన్ని ఏమని పిలుస్తాం? వెర్రిబాగులవాడనే కదా. అంటే కల్లా కపటం తెలియక తనకి హాని చేసేవారికైనా సరే సహాయం చేసేవారిని వెర్రిబాగులవాడు, తెలివి తక్కువవాడు, అజ్ఞాని, మూర్ఖుడు అనే కదా పిలుస్తాం. వేదాంతంలో కూడా ఓ అద్భుత విషయం ఉంది. కేనోపనిషత్తు అజ్ఞాని నిర్వచనం నేరుగా చెప్పింది ఇలా: యస్యా మతం తస్య మతం, మతం యస్య న వేదసః, అవిజ్ఞాతం విజానత, విజ్ఞాత మవిజాననాత్ అని. ఎవరైతే తనకు భగవంతుడి గురించి ఏమీ తెలియదని చెబుతాడో అతను జ్ఞాని అంది. భగవంతుడి గురించి తెలుసా అని అడిగితే తెలియదు అన్నవాడు జ్ఞాని అంది. నిజమే కదా. భగవంతుని గురించి ఎవరు మాత్రం తెలుసుకోగలరు, చెప్పగలరు? అదే నాకు భగవంతుని గురించి తెలుసు అన్నవాడు అబద్ధం చెప్తున్నట్లే కదా. అంటే అతను అజ్ఞాని అని తెలిసిపోతోంది. ఇది కేనోపనిషత్తు తెలియచేసింది. అందుకని వెర్రిబాగులవాడు, అజ్ఞాని, మూర్ఖుడు అంటే మనందరిలా కల్లా కపటం తెలియనివాడు అని అర్థం. స్థాయిని పెంచే మాటది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.